హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో మెడి అసిస్ట్ హెల్త్ కేర్ ఐపీఓ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందామండి. దానికంటే ముందు మెడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకుందాం అన్నమాట. ఈ కంపెనీ జూన్ 2002 లో ఇన్కార్పొరేట్ అయ్యిందండి. ఇది ఒక హెల్త్ టెక్ అండ్ ఇన్సూరెన్స్ టెక్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడర్స్ నెట్వర్క్ ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ అలాగే క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి, ఇన్సూరెన్స్ మెంబర్స్ కి, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ లైక్ హాస్పిటల్స్ కి అండ్ గవర్నమెంట్ అండ్ బెనిఫిషరీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్కీమ్స్ కి మధ్య మీడియేటర్ గా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. మార్చ్ 31, 2023 కి ఇండియా అండ్ వరల్డ్ వైడ్ గా 36 ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కలిసి ఈ కంపెనీ వర్క్ చేస్తుందండి. అక్రాస్ ఇండియా హెల్త్ కేర్ నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసింది. 32 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, 967 సిటీస్ అండ్ టౌన్స్ లో 14,000 కి పైగా హాస్పిటల్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో కంపెనీ 5.27 మిలియన్ క్లెయిమ్స్ ని సెటిల్ చేసిందండి. ఇందులో 2.44 మిలియన్స్ ఇన్ పేషెంట్స్ క్లెయిమ్స్ ఉంటే 2.83 మిలియన్స్ అవుట్ పేషెంట్స్ క్లెయిమ్స్ ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ ఐపీఓ విషయానికి వస్తే 1171.58 క్రోస్ బుక్ బిల్డ్ ఇష్యూకి వస్తుందండి. ఐపీఓ డేట్ వచ్చేసరికి 15 జనవరి టు 17 జనవరి అండి. అండ్ ఫేస్ వాల్యూ కంపెనీది ₹5 అన్నమాట. అండ్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 397 టు 418 రూపీస్ పర్ షేర్ ని డిసైడ్ చేసింది అనమాట. లాట్ సైజ్ వచ్చేసరికి 35 షేర్స్ అండి. అండ్ ఎన్ఎస్సి, బిఎస్సి రెండిట్లో కూడా లిస్ట్ అవుతుంది. అండ్ ఈ ఐపీఓ ఓపెన్ అనేది ఈ రోజు జరిగిందండి, మండే జనవరి 15th. అండ్ క్లోజ్ అనేది వెడ్నెస్డే జరుగుతుంది, 17 జనవరి. అండ్ బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ అనేది 18 జనవరి జరుగుతుంది. ఇనిషియేషన్ ఆఫ్ రీఫండ్ అండ్ క్రెడిట్ ఆఫ్ షేర్స్ అనేది 19 జనవరి జరుగుతుంది. అండ్ లిస్టింగ్ డేట్ వచ్చేసరికి 22 జనవరి అండి. రిటైల్ ఇన్వెస్టర్స్ మినిమం 1 lakh బిట్ చేసుకోవచ్చు అండి. షేర్స్ వచ్చేసరికి 35 వస్తాయి. అమౌంట్ వచ్చేసరికి 14,630 రూపీస్ అవుతుంది. మాక్సిమం 30 లాట్స్ వరకు బిట్ చేసుకోవచ్చు అండి. అరౌండ్ 455 షేర్స్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. 1,90,190 రూపీస్ అవుతుంది. కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years పీరియడ్ లో కంపెనీ అసెట్స్ అనేవి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయండి. 31 మార్చ్ 2021 లో 545 క్రోస్ ఉండేవి అసెట్స్. అండ్ 2022 లో 602 క్రోస్ కి పెరిగింది. అండ్ 2023 లో 705 క్రోస్ కి పెరిగింది. సెప్టెంబర్ 2023 కి 802 క్రోస్ ఉన్నాయన్నమాట అసెట్స్. అలాగే రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అయ్యింది. 2021 లో 345 క్రోస్ రెవెన్యూ పోస్ట్ చేసింది. 2022 లో 412 క్రోస్, అలాగే 2023 లో 518 క్రోస్ రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ సెప్టెంబర్ 2023 కి 312 క్రోస్ రెవెన్యూ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది 25.95% పెరిగిందండి. అలాగే కంపెనీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక చూస్తే 2021 లో 38 క్రోస్ పోస్ట్ చేసింది. 2022 లో 63 క్రోస్ పోస్ట్ చేసింది. అలాగే 2023 లో 75 క్రోస్ పోస్ట్ చేసింది. అండ్ సెప్టెంబర్ 2023 లో 45 క్రోస్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అనేది 18.66% పెరిగిందండి. అండ్ కంపెనీ నెట్వర్త్ వచ్చేసరికి మార్చ్ 2021 లో 292 క్రోస్ ఉంది. అలాగే 2022 లో 339 క్రోస్, 2023 లో 383 క్రోస్ అండ్ 2023 సెప్టెంబర్ 416 క్రోస్ ఉందన్నమాట. అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా పెరుగుతూ ఉన్నాయండి. 2021 లో 295 క్రోస్, 2022 లో 308 క్రోస్, 2023 లో 353 క్రోస్ కి పెరిగింది. కంపెనీకి బారోయింగ్స్ అనేవి ఏమీ లేవండి. సో లిస్టింగ్ ప్రాఫిట్స్ కావాలి అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు ఈ ఐపీఓని. బట్ మిడ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మెడి అసిస్ట్ హెల్త్ కేర్ ఐపీఓని అప్లై చేసుకోవచ్చండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.